విహారీ గారు, ఈ పరిస్థితుల్లో మీరు రావడం ఎందుకండి? మేము ఉన్నాం కదా. ఆ 100 కోట్ల మీద నీకెంత బాధ్యత ఉందో నాకు అంతకంటే ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది లక్ష్మి. నేను రాగలిగే పరిస్థితిలో ఉండే వచ్చాను. ఇదే అల్లుడు ఆ ఇల్లు. విహారీ గారు, మీ వెనుక చాలా కుట్రలు జరిగాయి. ఎవరిని వదిలిపెట్టను, అందరినీ పట్టుకుంటాను. చాలా థ్యాంక్స్ సంధ్య గారు. ఫస్ట్ పోయిన మా డబ్బు రికవర్ అవ్వాలి. ఆ తర్వాత ఈ కుట్ర ఎవరు చేశారో వాళ్ళ వెనక ఎవరున్నారో కనుక్కుందాం. ఇంతకీ వాడి పేరేంటి? సిద్ధార్థ్ అని ఉందండి. ఆలస్యం చేయకుండా ముందు లోపలికి వెళ్దాం పదండి. వీళ్ళేంటి ఇక్కడికి వచ్చారు? వీడేంటి ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు? వాడి వాటా వాడికి ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ నాకెందుకు ఫోన్ చేస్తున్నాడు? ఏంటి మళ్ళీ ఎందుకు ఫోన్ చేస్తాం? కోప్పడకుండా నేను చెప్పేది విను. చెప్పు. మీ మేనల్లుడు విహారీ, మీ ఇంట్లో ఉంటుందే లక్ష్మి, వాళ్ళు మా ఇంటికి వస్తున్నారు. వాళ్ళు నీ ఇంటికి వస్తున్నారంటే నీకు ఆ డబ్బులు ట్రాన్స్ఫర్ అయిపోయాయని వాళ్ళు కనిపెట్టేశారు. వాళ్ళు ఏం కనిపెట్టినా కనిపెట్టకపోయినా నా జోలికి వస్తే నేను ఏం చేస్తానో తెలుసు కదా. నీ రహస్యాన్ని అందరి ముందు ఓపెన్ చేస్తాను. అంతేకాదు, ఆ డబ్బులు పంపించింది నువ్వే అని కూడా చెప్పేస్తాను. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. వాళ్ళని మాత్రం ఇమీడియట్గా డైవర్ట్ చేయి. వాళ్ళని నేనిప్పుడు ఆపలేను. అయితే నేను కూడా వాళ్ళకి నిజం చెప్పేస్తాను. అప్రూవల్గా కూడా మారిపోతాను. నా గురించి నీకు తెలుసు కదా. సిద్ధార్థ్, నువ్వు నిజం చెప్తే నేనేం చేస్తానో తెలుసా? గుర్తుపెట్టుకో, నువ్వు నిజం చెప్తే నేను చెప్పిందంతా జరుగుతుంది. లేకపోతే నువ్వు అరెస్ట్ అవుతావు. బతకడానికి నీ ప్రాణాలైనా ఉంటాయి. గుర్తుపెట్టుకో. సహస్రా, విహారికి ఫోన్ చేయి. బావ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఎక్కడికి వెళ్ళాడో ఏంటో. చెప్పకుండా వెళ్ళాడు. కనీసం ఫోన్ అయినా లిఫ్ట్ చేయాలి కదా. అమ్మమ్మ, ఒకసారి టీవీ చేసి న్యూస్ పెట్టండి అమ్మా. ఏం పండు, ఏమొస్తుంది అసలు? ఒకసారి పెట్టండి, మీకు తెలుస్తుంది. వీక్రాఫ్ట్ కంపెనీలో 100 కోట్ల అవకతవకలు, బయటపడ్డ బండారం. ఈ కుట్ర వెనుక ఉన్న హ్యాకర్ని చాకచక్యంగా పోలీసుల సహకారంతో పట్టుకున్న ఆ గ్రూప్ కంపెనీ చైర్మన్ విహారీ అండ్ ఎండి లక్ష్మి గారు ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. వీక్రాఫ్ట్ అండ్ విహారీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మీద చాలా పెద్ద కుట్ర జరిగింది. అమ్మో, వాడు దొరికిపోతే నేను దొరికిపోతాం. అప్పుడు బావ నన్ను తరిమేస్తాడు. మాకొచ్చే ఫండ్ ని కొంతమంది ఒక హ్యాకర్ ని యూజ్ చేసి కుట్రపూరితంగా ఫండ్స్ ని డైవర్ట్ చేశారు. ఈ స్కామ్ లో
ఈరోజు హ్యాకర్ని పట్టుకున్నాము. అతని ద్వారా 100 కోట్లలో 30 కోట్లు రికవరీ చేశాము. పట్టుకున్న హ్యాకర్ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. ఆ ఎంక్వైరీ అయ్యాక మిగిలిన 70 కోట్లను కూడా రికవర్ చేస్తాం. అలాగే ఈ కుట్ర వెనుకున్న వాళ్ళు ఎవరైనా సరే బయటికి తీసుకొచ్చి చట్ట ప్రకారం శిక్ష పడేలా చేస్తాం. ఈ మొత్తం కుట్రని ఛేదించడానికి మాకెంతో సహకరించిన పోలీసు వారికి, మీడియా వారికి చాలా థాంక్స్. అందరి కడుపులు కొట్టి నువ్వు ఆ ఫండ్స్ ని దొంగతనం చేయటం పాపమే. ఇన్ని రోజులు నమ్మకంగా నక్కి ఉండి ఒకేసారి 100 కోట్లకి టెండర్ పెట్టావా? అందుకే అనుభవం, అర్హత చూసి పోస్ట్లో కూర్చోబెట్టాలి. ఈ హ్యాకర్ని నేను ఇన్వెస్టిగేషన్ చేస్తాను. సైబర్ సెల్ వాళ్ళతో మాట్లాడి మిగతా 70 కోట్లు రికవరీ అయ్యేలా ట్రై చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సంధ్య. ఎందుకు థ్యాంక్స్ విహారీ గారు? ఇట్స్ మై డ్యూటీ. పదండి. విహారీ, లక్ష్మి,